గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్ మహారాజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్ లో ఇక నుంచి అస్సలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాక్ మహారాజ్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ హౌస్ కాంబో రిపీట్ చేస్తూ బోయపాటి శ్రీనితో అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ చిత్రం సంచలన విజయంగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాక్ మహారాజ్ చిత్రాలతో బాలయ్య జోరు కొనసాగింది. ఇటీవల బోయపాటి మహాకుంభమేళలో అఖండ 2 సన్నివేశాలని చిత్రీకరించారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాలు చేయడానికి ఇద్దరు దర్శకులు దాదాపుగా ఫిక్స్ అయ్యారనే చెప్పాలి. వీరసింహారెడ్డితో బ్లాస్టింగ్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అఖండ 2 తర్వాత ఈ కాంబోలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక తాజాగా డాకు మహారాజ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ కూడా మరోసారి బాలయ్యతో అదిరిపోయే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఈసారి బాలయ్యతో డాక్ మహారాజ్ ని మించి పాన్ ఇండియా భాషలలో గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నానని ప్రకటించాడు బాబీ. ఈ 3 సినిమాలతో పాటు తమిళ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2లో బాలయ్య స్పెషల్ రోల్ చేయనున్నాడని కూడా చెన్నై సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే భగవంత్ కేసరి సినిమాను టాప్ హీరో విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 69వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇది బాలయ్య సినిమాకు రీమేక్ కాదా అన్న దానిపై కొన్ని సందేహాలు ఉండేవి. అయితే సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళ నటుడు వీటి గణేష్ చేసిన కామెంట్స్ తో క్లారిటీ వచ్చేసింది. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టిన సందర్భంగా చివరగా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది దసరాకు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టీజర్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈలోగా ఈ సినిమా టైటిల్ గురించి అనధికారిక సమాచారం బయటకు వచ్చేసింది. ఈ సినిమాకు నాలయ్య తీర్పు అనే టైటిల్ ఖాయం చేసినట్టు తెలుస్తోంది. అంటే తెలుగులో రేపటి తీర్పు అని అర్థం. తెలుగులో భగవంత్ కేసరి అనే మాస్ టైటిల్ పెడితే తమిళంలో మాత్రం రేపటి తీర్పు అంటూ క్లాస్ టచ్ ఉన్న పేరు పెట్టడం విశేషం. ఇలా సాలిడ్ లైనప్ తో అన్స్టాపబుల్ గా సాగుతోంది బాలయ్య సినీ కెరీర్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్ మహారాజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ జోష్ లో ఇక నుంచి అస్సలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పుకొచ్చాడు బాలయ్య. అందుకు తగ్గట్టే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాక్ మహారాజ్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పవర్ హౌస్ కాంబో రిపీట్ చేస్తూ బోయపాటి శ్రీనితో అఖండ 2 చేస్తున్నారు. ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ చిత్రం సంచలన విజయంగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాక్ మహారాజ్ చిత్రాలతో బాలయ్య జోరు కొనసాగింది. ఇటీవల బోయపాటి మహాకుంభమేళలో అఖండ 2 సన్నివేశాలని చిత్రీకరించారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాలు చేయడానికి ఇద్దరు దర్శకులు దాదాపుగా ఫిక్స్ అయ్యారనే చెప్పాలి. వీరసింహారెడ్డితో బ్లాస్టింగ్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. అఖండ 2 తర్వాత ఈ కాంబోలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక తాజాగా డాకు మహారాజ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీ కూడా మరోసారి బాలయ్యతో అదిరిపోయే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఈసారి బాలయ్యతో డాక్ మహారాజ్ ని మించి పాన్ ఇండియా భాషలలో గొప్ప చిత్రం చేస్తానని మాట ఇస్తున్నానని ప్రకటించాడు బాబీ. ఈ 3 సినిమాలతో పాటు తమిళ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2లో బాలయ్య స్పెషల్ రోల్ చేయనున్నాడని కూడా చెన్నై సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే భగవంత్ కేసరి సినిమాను టాప్ హీరో విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 69వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇది బాలయ్య సినిమాకు రీమేక్ కాదా అన్న దానిపై కొన్ని సందేహాలు ఉండేవి. అయితే సంక్రాంతికి వస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళ నటుడు వీటి గణేష్ చేసిన కామెంట్స్ తో క్లారిటీ వచ్చేసింది. విజయ్ పూర్తి స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టిన సందర్భంగా చివరగా నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది దసరకు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టీజర్ రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈలోగా ఈ సినిమా టైటిల్ గురించి అనధికారిక సమాచారం బయటకు వచ్చేసింది. ఈ సినిమాకు నాలయ్య తీర్పు అనే టైటిల్ ఖాయం చేసినట్టు తెలుస్తోంది. అంటే తెలుగులో రేపటి తీర్పు అని అర్థం. తెలుగులో భగవంత్ కేసరి అనే మాస్ టైటిల్ పెడితే తమిళంలో మాత్రం రేపటి తీర్పు అంటూ క్లాస్ టచ్ ఉన్న పేరు పెట్టడం విశేషం. ఇలా సాలిడ్ లైనప్ తో అన్స్టాపబుల్ గా సాగుతోంది బాలయ్య సినీ కెరీర్.